అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక ఏరియాకి వచ్చిన. హైడ్రా రంగనాథ్ కూడా కొన్ని రోజుల క్రితం ఇదే ఏరియాకి వచ్చారు. ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. వచ్చి చూసిండ్రు. చూసి సడన్గా ఇది ఎఫ్టీఎల్ ఏరియా అని ప్రకటించేసిండు. అయితే ఇక్కడ ఉన్న దేన్ని ఎఫ్టీఎల్ ఉన్నట్టు ప్రకటించలే. ఒక్క బిల్డింగ్ను మాత్రమే ఎఫ్టీఎల్ ఉన్నట్టు ప్రకటించాడు. అది కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న 17 అంతస్తుల ఒక పెద్ద భవనం. ఇప్పుడు ఎట్లా ఎఫ్టీఎల్లోకి వచ్చింది? ఇది ఎవరిదో కాదు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డెవలపర్ వచ్చేసి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అంటే మనకు పాత రోజులు గుర్తు రావాలి. ఏంటంటే 2020 అనుకుంటా, 2020 మార్చ్ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉండే ఆయన ఒక ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసిండు. దీనిలో కేటీఆర్ ఉంటాడు అని చెప్పేసి ఒక ఫామ్ హౌస్ జన్వాడాల. ఆ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తే ఆయన కేసు పెట్టిండు. ఆ ఫామ్ హౌస్ ఆయన తర్వాత జైలు కూడా పోయిండు. 16 రోజులేమో జైలు ఉండి వచ్చిండు. సరే, ఈ మొత్తం స్టోరీ చెప్తా. అసలు వీళ్ళు హైడ్రాను దేనికోసం వాడుతున్నారు, ఇది రెండో పాయింట్ నా దృష్టికి వచ్చింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది యాక్చువల్గా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, లేకపోతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం. అంటే కక్షలు, కారుణ్యాలు, లేకపోతే బంధుప్రీతి ఇట్లాంటివి ఏమీ లేకుండా మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామనేది దాని అర్థం. కానీ ఎందుకో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి లేకపోతే కొంతమంది మినిస్టర్సు, హైడ్రా లాంటి సంస్థలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాగద్వేషాలకు అతీతంగా కాదు, రాగద్వేషాలతోనే పనిచేస్తున్నామని వాళ్ళే ప్రూఫ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఇది, చాలా పెద్ద బిల్డింగ్. మనం కన్స్ట్రక్షన్ చూస్తున్నాం కదా. దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 అంతస్తుల బిల్డింగ్. కరెక్టే, నేను పేపర్ చదివిన వార్త. 17 అంతస్తుల ఈ బిల్డింగు ఎప్పుడో 2008 నుంచి 2008లో ఎప్పుడో పర్మిషన్ కోసం పెట్టుకున్నారంట. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్ కోసం పెట్టుకున్నారు. డెవలపర్ మాత్రం ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. 2018లో దీనికి పర్మిషన్స్ వచ్చినాయి. 2018లో పర్మిషన్స్ వస్తే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 2018లో పర్మిషన్స్ వచ్చినాయంటే ఇది 2026, 8 సంవత్సరాలు. కాకపోతే వీళ్ళు 2018లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదేమో, ఇంకా కొంచెం లేట్గా స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు సడన్గా ఈ బిల్డింగ్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్కి పోయింది. సడన్గా ఎట్లా పోతుంది అంటే తెలియదు. సడన్గా ఎట్లా పోతుందో తెలియదు. ఇప్పుడు హుస్సేన్ సాగర్కి అసలు ఎఫ్టీఎల్ ఎవరు డిసైడ్ చేసిందో కూడా తెలియదు. ఎఫ్టీఎల్ ఉందా, హుస్సేన్ సాగర్కి ఎఫ్టీఎల్ ఉందా? చెరువులకైతే ఎఫ్టీఎల్ లేదని హైడ్రా చాలాసార్లు హైకోర్టులో చెప్పింది. మరి ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్కు ఎఫ్టీఎల్ ఉందా? ఒకవేళ ఉందేమో. ఈ కొత్తగా హైడ్రా వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ డిసైడ్ చేసిరేమో. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎఫ్టీఎల్లో ఉంటే ఆ హోటల్ ఏడున్నట్టు? ఆ హోటల్ ద పార్క్ హోటల్ అది కూడా ఎఫ్టీఎల్ అని ఉండాలి కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ అయితే సడన్గా రాత్రి కట్టిన బిల్డింగ్ అయితే కాదు. 100% కదా. మనం ఇల్లు కడితే చూడమా, ఒక సింగిల్ G+1 ఇల్లు కట్టుకుంటే మనకు సంవత్సరం పడుతుంది, సంవత్సరంన్నర పడుతుంది. ఇంకా అట్లాంటిది 17 అంతస్తుల బిల్డింగ్ ఇది సింగిల్ ఇయర్లా, సింగిల్ నెలలా, సింగిల్ నైట్లా కట్టింది అయితే కాదు. కానీ సడన్గా ఇది ఎఫ్టీఎల్ వచ్చిందని, ఎఫ్టీఎల్ ఉందని ఎట్లా చెప్పగలిగినారు హైడ్రా రంగనాథ్? అసలు హైడ్రాను రేవంత్ రెడ్డి దేనికోసం వాడుతున్నాడు? ఇప్పుడు ఇక్కడ మనం హోటల్ చూసినాం కదా, ఇది ఒక్కటే ఎఫ్టీఎల్ ఎట్లా ఉంది, అది ఎఫ్టీఎల్ ఎందుకు లేదు? దీనికన్నా ముందుకుంది బిల్డింగ్ అది. ఇంకా మనకి ఇటువైపు హుస్సేన్ సాగర్, అటువైపు హుస్సేన్ సాగర్, మనం ఉన్న రైట్ సైడ్ హుస్సేన్ సాగరు, తర్వాత నెక్లెస్ రోడ్ తర్వాత ఈ స్టేషన్, రైల్వే స్టేషన్, సోమాజిగూడ రైల్వే స్టేషన్, తర్వాత రోడ్డు తర్వాత బిల్డింగు. ఈ బిల్డింగ్ కన్నా ముందు పార్క్ హోటల్. ఆ పక్క చూస్తే ఎట్రా అక్కడ చూపు, ఆ పక్క చూస్తే ఇంకా కొత్తగా కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అవన్నీ లేవంట ఎఫ్టీఎల్లా. ఇది ఒక్క బిల్డింగ్ ప్రదీప్ రెడ్డి సంబంధించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే. అది కూడా మొత్తం కట్టిన తర్వాత వాళ్ళు జస్ట్ ఎన్ఓసి కోసం అప్లై చేసుకున్నారు. ఆక్యుపేషన్ కోసం, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కోసం జిహెచ్ఎంసీకి అప్లై చేస్తే ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని. ఇది ఎఫ్టీఎల్లో ఉంటే అదెందుకు ఎఫ్టీఎల్లో లేదు, ఇదెందుకు ఎఫ్టీఎల్లో లేదు? ఆ పక్క మక్తా అని ఒక పెద్ద కాలనీ వస్తుంది, ఒక 20,000 మంది జనాభా ఉంటారు, 20,000. ఆ 20,000 మంది కాలనీ కూడా దీనికన్నా ఇంకా ముందల, చాలా ముందల. హుస్సేన్ సాగర్ చాలా దగ్గర. మరి అదెందుకు ఎఫ్టీఎల్లో లేదు? లేకపోతే అసలు హైడ్రా ఆఫీస్ ఎందుకు ఎఫ్టీఎల్లో లేదు? లేకపోతే ఆ పక్కన మ్యారెట్ హోటల్ ఉంటుంది, మ్యారెట్ హోటల్ పక్కనే కదా ట్యాంక్ బండ్ అవతల, అదెందుకు ఎఫ్టీఎల్లో లేదు? ఫుల్ ట్యాంక్ లెవెల్ హుస్సేన్ సాగర్, ఫుల్ ట్యాంక్ లెవెల్. అసలు ఏం నడుస్తుంది ఇక్కడ? హైడ్రా సెటిల్మెంట్ ఏంటి? మనమే ఒక వార్త చేసినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండ్ సన్ వాళ్ళిద్దరూ అక్కడెక్కడనో నార్సింగ్లా ఎవరినో ఒక ఆయన బెదిరిస్తే ఆయన ఒప్పుకోకపోతే 4 ఎకరాల భూమి మా పేద రాసియాలంటే రాసియకపోతే హైడ్రా వాళ్ళు ఎంట్రీ అయిపోయారు. హైడ్రా వాళ్ళు ఎంట్రీ అయిపోయి ఇదంతా చెరువు అని డిసైడ్ చేసినారు అక్కడ.
చెరువని డిసైడ్ చేస్తే అది కుక్కడపల్లి ఏరియా అనుకుంటా. చెరువని డిసైడ్ చేశారు. చెరువని డిసైడ్ చేస్తే ఆయన కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే కోర్టు వాళ్ళు అసలు ఇది చెరువు కాదు ఏం కాదు మీరు పోవద్దని చెప్పారు. అయినా సరే మళ్ళీ హైదరాబాద్ పోయింది. మళ్ళీ కోర్టుకు పోయినారు. మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు స్టే ఇచ్చింది, ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పొంగులేటోళ్ళు ఇది కోర్టుకు పోయారు ఆగిపోయిందని చెప్పి ఇంటికి పిలిపించుకొని హైదరాబాద్ రాకుండా మేము చూస్తాం, మాకు 4 ఎకరాలు రాసి అంటే మీరేంది రాసి ఇచ్చేది, మీకేంది రాసి ఇచ్చేది, కోర్టే ఆపింది కదా, హైదరాబాద్ రావద్దని చెప్పింది కదా అని చెప్పి తప్పించుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సెటిల్మెంట్ ఏంది? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎవరు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ఎవరు ఎక్కడ సెటిల్మెంట్ కుదరలేదు. ఎందుకంటే ప్రచారంలో చాలా ఉన్నాయి. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే అబ్రివేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఆర్ఆర్ ట్యాక్స్ ఇవ్వకపోతే ఎఫ్టీఎల్ని ప్రకటిస్తారా? హైడ్రా వచ్చి కూడా దాదాపు 2.5 years అయింది కదా హైడ్రా వచ్చి. దీని అవతల పక్కన హైడ్రా ఆఫీస్, ఇవతల పక్కన ఈ బిల్డింగ్. మరి ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది, హైడ్రా పెట్టి 2 years అయింది. హైడ్రా రంగనాథ్ గారికి హైడ్రా వాళ్ళకి ఈ బిల్డింగ్ 2 years నుంచి ఎందుకు కనబడలేదు? అప్పుడే వచ్చి ఆపింటే వీళ్ళు ఆపేసేవాళ్ళు కదా, కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేసేవాళ్ళు కదా. ఇప్పుడు దీనిలో కొనేవాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు బిల్డర్స్ అంతా కూడా స్టార్ట్ చేయగానే అమ్మకానికి పెట్టేస్తారు. ఎందుకంటే ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కట్టేసిర్రు. కొనేవాళ్ళు కూడా పర్మిషన్ చూసి అడ్వాన్స్ ఇస్తారు, బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తారు. వాళ్ళు డబ్బులు కింద మీద పడి సంపాదించిన డబ్బులు ఉంటే అవి కూడా పెట్టేసి ఓ ప్లాట్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు సడన్గా ఇది ఎఫ్టీఎల్లో ఉంది అంటే కొన్నోళ్ళంతా ఏం కావాలి? దీనిలో ఎవరు బలి కావాలి? ప్రదీప్ కన్స్ట్రక్షను లేకపోతే ఇంకెవరో ఈ ల్యాండ్ లార్డ్ వాళ్ళ గురించి మాట్లాడతలేను నేను. దీనిలో కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? దీనిలో కొన్నోళ్ళంతా గంగల కలవాలన్నా, హుస్సేన్ సాగర్లో పడి సావాలన్నా? కొద్దిగా హైదరాబాద్ ఉన్నోళ్ళకైతే ఈ లొకాలిటీ బాగా అర్థమవుతుంది. హైదరాబాద్ కానోళ్ళకు ఈ ఏరియాతో సంబంధం లేని వాళ్ళకు అర్థం కాకపోవచ్చు, బట్ నేను అర్థమవుతుంది చెప్తా. ఇగో ఇది హుస్సేన్ సాగర్, ఇది నెక్లెస్ రోడ్ ఇది నెక్లెస్ రోడ్. తర్వాత ఇది బిఎస్ మక్తా అని ఒక కాలనీ. మొత్తం పాపం డ్రైవర్లు పేదోళ్ళు అంతా ఒక్కొక్క రూము 60 గజాలు 50 గజాలు 60 గజాలు 70 గజాల ఇల్లు. ఇక్కడ అంతా ఒక 20,000 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉన్న ద పార్క్ సోమాజిగూడ, ఇందాక చూపించాం కదా మన పక్కన, ఇది పార్క్ సోమాజిగూడ. ఈ డబ్బాకు వెనుక ఉన్నది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఇది ఎఫ్టీఎల్ ఉంది అంటున్నారు. చెరువుకు దగ్గర ఉన్నది ఎఫ్టీఎల్ ఉంటుందా? చెరువుకు దూరం ఉన్నది ఎఫ్టీఎల్ ఉంటుందా? చెరువుకు దగ్గర ఉన్నది ఎఫ్టీఎల్ కాకపోతే, ఎఫ్టీఎల్ లేకపోతే చెరువుకు దూరం ఉన్నది ఎట్లా ఎఫ్టీఎల్కి వస్తుంది? ప్లస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉంది అంటే, ఇక్కడ ఉన్నది ఎఫ్టీఎల్లో ఉంది అంటే ఈ కాలనీ అంతా ఎఫ్టీఎల్ ఉన్నట్టే. ఇప్పుడు వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్ట. ఆ జనమంతా కూడా పరిశాన్ కావాలన్నా ఇప్పుడు. తర్వాత నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. అవి ఇందాక చూపించినా కదా, ఇదే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. ఈ నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వీళ్ళు ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్న బిల్డింగ్కు దాదాపు ఒక 200 మీటర్ల దూరంలో ఉంది. అంటే హుస్సేన్ సాగర్కు 200 మీటర్ల దగ్గరలో ఉందని అర్థం. ఇప్పుడు అదంతా కూడా కూలగొడతారా? అదంతా కూడా ఎఫ్టీఎల్ ఉందని ఒప్పుకుంటారా? అందుకే క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సెటిల్మెంట్ కుదరలేదా, లేకపోతే పాత కక్షల? ఇదే పార్క్ హోటల్. దాదాపు ఒక 25 ఏళ్ళకి వెళ్ళి ఉంది ఈ బిల్డింగ్. 25 ఏళ్ళకి వెళ్ళి ఇది రకరకాల హోటల్స్ ఉండేది ఇలా. ఇప్పుడు ఈ పక్కన ఉందా, ఇదే నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్. ఈ నెక్లెస్ రోడ్ రైల్వే ట్రాక్ వేసి 50 ఏళ్ళు అయిందట. ఈ స్టేషన్ కట్టి చాలా ఏళ్ళు అయింది. ట్రాక్ వేసి 50 ఏళ్ళ క్రితం ఈ రోడ్లు వేసిరంట ఇక్కడ. ఇవేం లేవంట, ఇవేమీ ఎఫ్టీఎల్ లేవంట. అది ఒక్కటి మాత్రమే ఎఫ్టీఎల్ ఉందంట. ఎట్లా సాధ్యమవుతుంది? ఉంటే మొత్తం ఎఫ్టీఎల్ ఉండాలి, లేకపోతే ఏమి ఉండకూడదు. అదొక్క బిల్డింగ్ ఉందంటే ఏం జరుగుతున్నట్టు? ఏం బ్లాక్ మెయిల్ నడుస్తున్నట్టు. అయితే ఈ బిల్డింగ్ను మాత్రమే ఎఫ్టీఎల్లో ఉంది అని ప్రకటించడం వెనుక ఏమైనా కుట్ర ఉందా? ప్రభుత్వం క్లారిఫై చేయాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినాక 2020 మార్చి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళదే ఫామ్ హౌస్ జన్వాడల. దానిలో కేటీఆర్ ఉంటుండని చెప్పి ఆ ఫామ్ హౌస్ మీదకి డ్రోన్ ఎగరేసిండు రేవంత్ రెడ్డి. ప్రైవేట్ ప్రాపర్టీ మీదకి డ్రోన్ ఎగరేస్తాడు ఎవడన్నా? గవర్నమెంట్ ప్రాపర్టీ మీద కూడా ఎగరేయడానికి లేదు, ప్రైవేట్ ప్రాపర్టీ మీదకి అసలు ఎగరేయడానికి లేదు. డ్రోన్ ఎగరేస్తే ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రదీప్ రెడ్డి అనే పర్సన్ కేసు పెట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక 16 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ కక్షను దృష్టిలో పెట్టుకొని బహుశా ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఉందని ప్రకటించారు. ఇక అన్నీ అట్లే కనిపిస్తున్నాయి. నేను యాక్చువల్గా ఇక్కడ నేను అనుకున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హుస్సేన్ సాగర్ ఎప్పుడు కట్టినరు, హుస్సేన్ సాగర్ నీళ్ళు కట్టినరు ఏమో అనుకుని వచ్చిన ఇక్కడికి చూస్తే ఇక్కడ మొత్తం ఆ పక్క కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఈ పక్క ఎప్పటి నుంచో ఉన్న హోటల్ కనిపిస్తుంది. ఇవేమి కాదంట, ఇవన్నీ ఎఫ్టీఎల్లో లేవంట. ఇదొక్క ఎఫ్టీఎల్ ఉంది. హైడ్రాను రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ దేనికోసం వాడుతుంది? పేదల ఇళ్ళు కూల్చిర్రు, గుడిసెలు కూల్చిర్రు, అన్ని పేదలే కూల్చిర్రు. వాళ్ళు కూల్చిన 90% అని పేదలే, పెద్దలే ఏం కూల్చలే. లేకపోతే సెటిల్మెంట్లు, రెండో యాంగిల్. ఇక్కడ ఏమైనా సెటిల్మెంట్ కోసం ప్రయత్నం జరుగుతుందా? లేకపోతే ఇది ఒక్క బిల్డింగే ఎఫ్టీఎల్లో ఉందని హైడ్రా ఎట్లా గుర్తించింది?
ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసిన దాకా గవర్నమెంట్కి గుర్తులేదా? ఇంత పెద్ద బిల్డింగ్ కదా, ఇదేమి తెరలు కట్టి కట్టలేదు, లేకపోతే ఇక్కడ ఏమో ఒక భూమి లోపల ఎవరు కనిపించకుండా కట్టలేదు, చాలా ఓపెన్గా కన్స్ట్రక్షన్ అయింది, చాలా ఓపెన్గా కనిపిస్తుంది మనకు. కానీ ఏం జరిగింది? ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. హైడ్రా అయినా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ముఖ్యమంత్రి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఆయన మున్సిపల్ మినిస్టర్ కూడా, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఇవన్నీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆయన మంది ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తే కేసు పెడితే ఇంకా వాళ్ళు బతుకొద్దా? ఆయన ముఖ్యమంత్రి అయిన కాబట్టి అందరి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తాడా? అందరి మీద కక్షలు తీర్చుకుంటాడా? ఈ విషయంలో అదే కనిపిస్తుంది. ప్రభుత్వం చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. లేకపోతే ఈ పక్క ఉన్న మొత్తం ఎఫ్టీఎల్ని ప్రకటించండి, ఆ పార్క్ హోటల్ కొలగొట్టండి, ఇది కొలగొట్టండి, అవి కొలగొట్టండి, రైల్వే స్టేషన్ కొలగొట్టండి, ఆ పక్క ఉన్న హైడ్రా ఆఫీస్ కొలగొట్టండి, ఇంకేమేమి ఉన్నాయో మొత్తం కొలగొట్టండి. అసలు ఆ ప్రసాద్ ఐమాక్స్ ఎఫ్టీఎల్ ఉంటుందట. ఆయన అన్నాడు మొన్న హైడ్రా రంగనాథ్, నేను షార్ట్ డేట్ పిక్చర్స్ 1975 అన్నాడు. 1975 చూస్తే ప్రసాద్ ఐమాక్స్ ఎఫ్టీఎల్ ఉంటుంది, సెక్రటేరియట్ ఎఫ్టీఎల్ ఉంటుంది, కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ బొమ్మ ఎఫ్టీఎల్ ఉంటుంది. మరి వాటిని ఏం చేయాలి? వాటిని కూడా కొలగొట్టేస్తారా? ఇక్కడ ఏం జరిగిందో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇది ఒక్క బిల్డింగ్ ఎఫ్టీఎల్లోకి ఎట్లా వచ్చింది? ఎప్పుడో పర్మిషన్ తీసుకొని ఎప్పటి నుంచో కడితే ఇప్పుడు మీ హైడ్రా పెట్టినాక 2 సంవత్సరాల తర్వాత ఇది ఎఫ్టీఎల్ ఉందని రంగనాథ్ ఎట్లా గుర్తించింది? ఇప్పటిదాకా గుర్తించలే. అంతకుముందు ఎఫ్టీఎల్ లేదు కాబట్టి ఇచ్చిన పర్మిషన్స్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు నిన్న మొన్న డిసైడ్ చేసిరా ఎఫ్టీఎల్ అని? 2 years ఎందుకు కనబడలేదు? ఇక్కడ అందరు ఎంతోమంది సామాన్యులు కష్టపడ్డలు కొన్నదాకా ఆగి కొన్న తర్వాత ఇప్పుడు ఎఫ్టీఎల్ని ప్రకటించి వాళ్ళందరూ రోడ్డు మీద పడేదలుచుకున్నారా? ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్ కాదండి. మాట్లాడిన వాళ్ళతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కాదు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటే అందరు ఇంట్లో ఉండాలనే తీసుకుంటారు, అందరు నివాస గృహంగా తీసుకుంటారు. బట్ దీనిలో ఏదో కాన్స్పిరసీ కనిపిస్తుంది. ఏం కాన్స్పిరసీ? సెటిల్మెంట్ కుదరలేదా, లేకపోతే పాత కక్షల రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టిండు ప్రదీప్ రెడ్డి అనే పర్సన్ అని? దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.